చేస్తున్నాం. మంచిది, తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించబోతుండగా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లు గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరిచి మాకందరికీ అర్థమయ్యే రీతిలో నీవే ప్రభా బోధకుడిపై బోధ చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ తండ్రి, గత 2000 సంవత్సరాలుగా ఈ భూమి మీద బోధిస్తున్న గొప్ప బోధకుడు నీవే. కాబట్టి నైనా నీ బోధ వినడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించగల మనసు మాకు దయచేయండి. నీ వాక్యం ధారాళంగా రాకుండా, నీ బిడ్డలు వినకుండా డిస్టర్బ్ చేసే ప్రతి డిస్టర్బెన్స్ అంతటినీ నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో సంపూర్ణంగా బంధిస్తున్నాం. దేవా, మీరే మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, అది ఒకరోజు ఒక పాస్టర్ గారు అర్జెంటుగా ఆయన అమెరికా దేశానికి వెళ్ళాలని ఆయన అనుకుంటూ ఏం చేశాడంటే ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎయిర్పోర్ట్. బాగా వస్తుందా? డిస్టర్బెన్స్ వస్తుందా? క్లియర్ ఉందా? చూడండి, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి. ఓకే. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అక్కడ ఆయనకు కావాల్సిన బండి అంటే ఫ్లైట్ మిస్ అయిపోయింది. వేరే ఫ్లైట్ దొరికింది. వేరే ఫ్లైట్ దొరికితే సరే అని చెప్పేసి వెళ్ళి కూర్చున్న తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఫ్లైట్ టేకాఫ్ అయిపోయిన తర్వాత తన పక్క సీట్లో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఎవరున్నారు? గొప్ప ధనవంతుడు ఉన్నాడు. మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడు. ఈయన అన్నాడు, నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, మధ్యలో ఇది లండన్లో నాకు ఇంకొక ఫ్లైట్ ఇస్తుందట, అక్కడ నుంచి నేను వేరే ఫ్లైట్కి వెళ్ళిపోతాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇది నేరుగా నేను యూరోప్కు లాస్ట్కి వెళ్తున్నాను అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ చెప్పాడు, ధనవంతుడు చెప్పాడు. అంటే అదే ఫ్లైట్లో వెళ్తాడు అన్నమాట. ఈయన మాత్రం లండన్లో దిగిపోతాడు. ఎవరు పాస్టర్ ఏమో లండన్లో దిగిపోతాడు. ఈయన అలాగే అదే ఫ్లైట్లో కంటిన్యూ ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. మన గ్రీన్లాండ్స్ ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంటాడు. అంటార్కిటికా అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే అలా వెళ్తున్న టైంలో ఈయన మాట్లాడుతున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే మీ పేరేంటి బ్రదర్ అన్నాడు పాస్టర్. ఆయన పేరు చెప్పాడు, నా పేరు జాన్. ఏమన్నాడు? జాన్. ఓకే, అయితే మీరు క్రిస్టియనా అని సెకండ్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు క్రిస్టియన్ కదా, మీ పేరే చెప్తుంది. ఏమని? మీ పేరే చెప్తుంది మీరు ఎవరని? క్రిస్టియన్ అని. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే మీరు అయితే బానేగన్ క్రిస్టియన్ అనమాట. అంటే మీరు తిరిగి జన్మించిన క్రైస్తవుడివేనా అని అడిగాడు. తిరిగి జన్మించిన క్రైస్తవుడివేనా, బాన్ అగైన్ క్రిస్టియనా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్బే లేదండి అన్నాడు. అదే మరి పేరు జాన్ ఉన్నది, మీరు క్రిస్టియన్ అంటున్నారు అంటే, అవును క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. ఏ ఫ్యామిలీలో పుట్టాడంట? క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాడు. మా పేరెంట్స్ క్రిస్టియన్. హల్లెలూయా. మా పేరెంట్స్ క్రిస్టియన్, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, నా పేరు జానే, నాకు క్రిస్టియన్ పేరే పెట్టారు. కానీ ఇంకా నేను ఏం పొందలేదు? మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, ఇంకా నేను బార్న్ అగైన్ క్రిస్టియన్ కాలేదు అన్నాడట. అరే మరి ఎట్లా, ఇప్పటికే మీ ఏజ్ అంటే ఆయన చెప్తున్నాడు, నాకు 50 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళంట ఆయనకి 50 ఏళ్ళంట, నాకు ఇప్పటికే 50. మరి ఎప్పుడు తీసుకుంటారంటే ఆయన చెప్తున్నాడు, ఇంకొక 5 సంవత్సరాలు అయితే నాకు 55 వస్తాయి. ఎన్ని వస్తాయి? అందరు చెప్పాలి. 55 వస్తాయి. అప్పటికి నా కొడుకు చేతికి వస్తాడు. ఇప్పుడున్న బిజినెస్లన్నీ కూడా ఎవరికి ఇస్తా? నా కొడుకుకు మొత్తం నా బిజినెస్లన్నీ అప్పగించి, అప్పుడు 55 ఏజ్లో నాకు 55 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను బాప్తిజం తీసుకొని అప్పుడు బార్న్ అగైన్ క్రిస్టియన్గా అంటే తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా ఉంటాను అని చెప్పి పాస్టర్ గారితో మాట్లాడాడట. అప్పుడు ఈయనేమన్నాడంటే, బ్రదర్ అన్ని సంవత్సరాలు ఆగాలా, ఇంకొక 5 సంవత్సరాలు ఆగాల అంటే, అవును బ్రదర్, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నా, ఎందుకంటే ఆస్తులు పాస్తులు, ఆ కంపెనీలు, ఆ షేర్లు, ఆ మార్కెట్లు ఇవన్నీ బాబుకు తెలియవు. కాబట్టి ఇవన్నీ నేను ఇప్పటి నుంచి బాబుకు నేర్పించి సెట్ చేసి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కంపెనీలు, ఈ బాధ్యతలు, ఈ డబ్బు వ్యవహారం అంతా ఆయనకి ఇచ్చేసి 5 సంవత్సరాల తర్వాత నేను బాప్తిసం తీసుకుంటా అంటే, సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల ఫ్లైట్ రానే వచ్చేది, ఎయిర్పోర్ట్ వచ్చేసేది. ఇక పాస్టర్ గారు దిగాల్సిన టైం వచ్చేసేది. ఓకే, కానీ మీరు లేట్ చేస్తున్నారు, చాలా లేట్ అవుతుంది, అంత లేట్ ఇవ్వద్దు. మారు మనసు బాప్తిసం అనేది ఇమ్మీడియట్లీగా మనము ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తామో అప్పుడే తీసుకోవాలంటే, లేదంటే నాకు ఇంకా 5 years టైం ఉంది అని అన్నాడు. అని ఆయన అందులో కూర్చున్నాడు. ఈయన దిగాడు. ఎవరు దిగారు?
పాస్టర్ గారు దిగారు. ఈయన ఇంకో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈయన దిగాడు. ఆ ఫ్లైట్ కాసేపు అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయింది. ఈయన దిగి ఇంకో ఫ్లైట్ కోసం వెతుకుతూ ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం ఆకాశంలో అయింది. ఏంటది శబ్దము? ఏం శబ్దము? ఆ ధనవంతుడు వెళ్తున్న ఫ్లైట్ ఏమైంది? ఎయిర్ క్రాష్లో దానికి నిప్పంటుకొని బ్లాస్ట్ అయిపోయింది. హల్లెలూయా. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయారు. ఆ ప్రయాణికులతో పాటు ఎవరు చనిపోయారు? ధనవంతుడు కూడా చనిపోయాడు. బాప్తిసం తీసుకోమంటే ఏమన్నాడు? హల్లెలూయా. బాప్తిసం తీసుకోకుండానే ఇంకా 5 సంవత్సరాలు టైం పెట్టుకొని అప్పుడు అన్ని లెక్కలన్నీ పరాబరు చూసుకొని 5 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకుంటానని ఆయన అట్లా ఫిక్స్ అయిపోయి ఆయన ప్రయాణం చేశాడు. ఇంకా టైం ముందులే అనుకున్నాడు. కానీ బాప్తిసం తీసుకోనికి ఆయన టైం ఉందో కానీ ఇవ్వడానికి మాత్రం ఆయన బతికి లేడు. హల్లెలూయా. కాబట్టి మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది. అయితే మనము బాప్తిసం తీసుకోకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి? ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు అన్ని కూర్చుకున్నాడు, అన్ని పక్కా ప్లాన్ ఉంది, తన లైఫ్కు మాత్రం ప్లాన్ లేదు. హల్లెలూయా. పోయిన వారం అదే చెప్పాను కదా, ఎల్ఐసి అంటే ఏంటిది? లైఫ్ ఇన్సూరెన్స్. హల్లెలూయా. మనం అన్ని జాగ్రత్త పడతాం, మన ఆత్మకు మాత్రం ఇన్సూరెన్స్ చేసుకో. హల్లెలూయా. మన ఇంటికి చేసుకుంటాం, మన ఒంటికి చేసుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ అంటాం, తర్వాత ఇంటికి, తర్వాత వాహనాలకు, అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కానీ మన ఆత్మకు మాత్రం మనం ఏం చేసుకోము? ఇన్సూరెన్స్ చేసుకో. హల్లెలూయా. అలా ఇన్సూరెన్స్ లేకపోతే మన ఆత్మ ఏమైపోతుంది? నరకంలో కళ్ళు తెరుస్తుంది. అయ్యో, నాకు సమయం ఉండగా, నాకు సమయం ఇచ్చినా నేను బాప్తిసము తీసుకోకపోతే ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నానని చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడున్న వాళ్ళు నరకంలో ఉన్న వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళకు ఎటువంటి అవకాశము లేదు. హల్లెలూయా. రైట్. ఈరోజు నేను బాప్తిసం గురించి మీకు ఉన్న చాలా డౌట్లను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఒక 7 ప్రశ్నలు మీ ముందు పెడతాను బాప్తిసం గురించి. ఆ 7 ప్రశ్నలు మీకు చక్కగా వివరించేసి నేను ముగించేస్తాను. ఓకే. బాప్తిసం గురించి రాసుకోండి వరుసగా. నేను 7 ప్రశ్నలకు జవాబులు ఇస్తాను ఈరోజు మెసేజ్లో మీకు 7 ప్రశ్నలకు జవాబులు మీరు పొందుకుంటారు. అసలు ఫస్ట్ది రాసుకోండి. బాప్టిజం అంటే ఏంటిది? బాప్టిజం ఎన్ని రకాలు ఉన్నాయి? బాప్టిజం ఎప్పుడు ప్రారంభమైంది? యేసు క్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు మనం బాప్తిజం తీసుకోవాలి? బాప్తిజం తీసుకుంటే కలిగే లాభాలు ఏంటిది? తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏంటిది? బాప్తిజం ఎవరు తీసుకోవాలి? ఏ వయసులో ఉన్న వాళ్ళు తీసుకోవాలి? ఇలా 7 ప్రశ్నలు రాసుకోండి. ఫస్ట్ది బాప్తిజం అంటే ఏమిటి? రాసుకున్నారా? రెండవది, ఎన్ని రకాల బాప్తిజాలు ఉన్నాయి? బాప్తిజాలు ఎన్ని రకాలు? మూడవది, బాప్తిజం ఎప్పుడు ప్రారంభమైంది? బాప్తిజం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? నాలుగవది, యేసు క్రీస్తు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు కానీ ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత మనం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు బాప్తిజం తీసుకోవాలి మనం? ఐదవ ప్రశ్న. 6వ ప్రశ్న, బాప్తిజం తీసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటిది? తీసుకోకపోతే జరిగే నష్టాలు ఏంటిది? 6వది. 7వది, ఎవరు బాప్తిజం తీసుకోవాలి? ఏ వయసులో ఉన్న వాళ్ళు బాప్తిజము తీసుకోవాలి? ఈ 7 ప్రశ్నలకు ఈరోజు మనము సమాధానాలు చూస్తాం. రైట్. ఫస్ట్ ప్రశ్న ఏంటిది? బాప్తిజం అంటే ఏమిటి? హల్లెలూయా. ఫస్ట్ ప్రశ్న, బాప్తిజం అంటే ఏమిటి అనే దానికి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందుగా మిమ్మల్ని ఆన్సర్ అడగబోతున్నాను. అసలు బాప్తిజం అంటే ఏది? మీరేమనుకుంటున్నారు? బాప్తిజం అంటే మీ ఒపీనియన్ చెప్పండి. మీరు విన్నది చెప్పండి. చనిపోయి తిరిగి లేచుట. ఇంకా అమ్మా, మారు మనసు పొందుట. ఇంకా బాప్తిజం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అమ్మ, లొల్లి చేయకండి, కొంచెం పిల్లల్ని చూసుకోండి. బాప్తిజం అంటే ఏమనుకుంటున్నారు? లోకం పాపములు ఒప్పుకొనుట. ఇంకా మీ ఒపీనియన్. రైట్. నేను చెప్తాను, వినండి. బ్యాప్టిజం అంటే ఏంటిదో నేను చెప్తాను. అసలు ఈ బ్యాప్టిజం అనే మాట అసలు తెలుగు కాదు, ఇంగ్లీష్లో అది బ్యాప్టిజం అంటారు. అసలు ఆ మాట రావడానికి కారణం ఏంటంటే గ్రీకులో దాన్ని బ్యాప్టైజో అంటారు.
ఎందుకంటే మన కొత్త నిబంధన అంతా గ్రీకులో రాయబడ్డది. మన కొత్త నిబంధన పుస్తకము ఏవైతే 22 పుస్తకాలు ఉన్నాయో ఇవంతా కూడా గ్రీకులో రాయబడ్డది. కాబట్టి గ్రీకులో బాప్తిజాన్ని ఏమంటారంటే బ్యాప్టైజో అంటారు. దాన్ని ఆ బ్యాప్టైజోలో నుంచి ఏమొచ్చింది? బ్యాప్టిజం వచ్చింది. బ్యాప్టిజం తెలుగులోకి వచ్చేసరికి బాప్తిజము అని మనం మాట్లాడుతున్నాం. ఈ బ్యాప్టైజో అంటే అర్థం ఏంటంటే ముంచుట లేదా మునుగుట. ముంచుట లేదా మునుగుట అనే అర్థం వస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది అర్థం అంటే రోమాపత్రిక రాసుకోండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడ్డది. రాయమ్మా, చదవండి. అలాగే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు హల్లెలూయా. బాప్తిస్మము అంటే క్లియర్గా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, పాతి పెట్టబడుట. చెప్పండి అందరూ చెప్పాలి, పాతి పెట్టబడుట. రైట్, వినండి. మనం సమాధిలో ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తాం? పాతి పెడతాం. ఎలా పాతి పెడతాం? ఇక్కడ రాబెడతాం అంటే జస్ట్ మీకు చూపిస్తున్నాను. నిలబడి ఇలా పెడతావా? కూర్చో. ఎట్లుంటాడా? కాదు కదా. ఎలా చేస్తాం? కూర్చో. ఏం చేస్తాము? ఆ వ్యక్తిని పడుకోబెడతాం, అంటే పాతి పెడుతున్నాం. జాగ్రత్తగా వినండి. బాప్టిజం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా సంఘాల వాళ్ళు చాలా రకాలుగా ఇస్తారు. కానీ నాకు బైబిల్లో ఎట్లా రాయబడ్డదో అట్లనే చేస్తాను. బైబిల్ ఏమంటే పాతి పెట్టబడుట. అందుకే బాప్టిజానికి వచ్చిన వ్యక్తిని నేను ఏం చేస్తాను? ఎట్లా పట్టుకొని ఏం చేస్తా? నీళ్ళల్లా ఏం చేస్తా? పాతి పెడుతున్నా. దేన్ని? ఆయనని కాదు, ఆయన పాత జీవితాన్ని. హల్లెలూయా. సమర్థం గట్టిగా దేవుని నామమున మహిమకలుగుగాక. పాతి పెట్టుట. ఏంటి పాతి పెట్టుట? నీ పాత జీవితము. ఇప్పటిదాకా దొంగవో, త్రాగుపోతువో, తిరుగుపోతువో, నువ్వు ఏమై ఉన్నావో పాపివి. కాబట్టి నీ పాత జీవితాన్ని ఏం చేస్తున్నా? యేసు ప్రభు ఏ విధంగా తన శరీరాన్ని పాతి పెట్టినట్టుగా మన శరీరం కూడా ఏం చేయబడాలి? నీళ్ళల్లో పాతి పెడతారు. హల్లెలూయా. ఎస్. కాబట్టి బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసా? పాతి పెట్టబడుట. ఏంటి పాతి పెడుతున్నాం? మన పాత జీవితాన్ని. అందుకే ఏమంటాడు? నువ్వు పాతి పెట్టబడిన తర్వాత ఇమీడియట్లీ బయటకు వస్తావు. కాబట్టి నీకు కొత్త జీవం ఇవ్వబడుతుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, తిరిగి జన్మించుట. తిరిగి బాప్తిజం అంటే అర్థం ఏంటిది? అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాత్రి వేళ నికోదేము వచ్చి అడుగుతాడు యేసు ప్రభును. మీరు రిఫరెన్స్ రాసుకోండి, నా దిక్కు చూడండి. అంతే, రిఫరెన్స్ రాసుకోండి. యోహాను సువార్త 3:3 రాసుకోండి, నా దిక్కు చూడండి అందరూ. రాత్రి వేళ నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ, నీకు దేవుడు తోడై ఉంటే తప్ప ఈ గొప్ప కార్యాలు చేయవు నువ్వు అంటున్నప్పుడు ఆయన ఏమంటాడు? ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యం చూడడు. హల్లెలూయా. కొత్తగా జన్మించాలంటే ఆయనకు అప్పటికే 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు? నాకు 80 ఏళ్ళు. ఇప్పుడు నేను మళ్ళీ మా అమ్మని వెళ్ళలేదు. ఒకవేళ ఉన్నా ఆమె ముసలిది, నేను మళ్ళీ ఆమె గర్భంలోకి వెళ్ళి ఎలా పుడతాను? అప్పుడు యేసుప్రభు అంటాడు, ఒక జన్మ తల్లి గర్భంలోంచి రావాలి. రెండవది నీటి మూలముగా జన్మించాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని నామమున మహిమకలుగుగాక. మొదటి జన్మ తల్లి గర్భంలోంచి నువ్వు భూమి మీదకి వస్తావు. ఇది మొదటి జన్మ. రెండవ జన్మ ఏంటిది? నీటి మూలముగా నువ్వు జన్మించాలి. అంటే నువ్వు జన్మించాలంటే నీలో ఉన్నవాడు పాతోడు ఏమైపోవాలి? పాత సీమోన్ ఏమైపోవాలి? పాత లక్ష్మణ్ ఏమైపోవాలి? పాత నరసయ్య అంకులు ఏమైపోవాలి? పాత దినకర్ ఏమైపోవాలి? చనిపోవాలి. ఇప్పుడు లేచాడు ఎవడు? కొత్తవాడు. అందుకే కాగా క్రీస్తునందు ఉన్నాడు వాడు నూతన పాతవి. హల్లెలూయా. గట్టిగా దేవుని నామమున మహిమకలుగుగాక. బాప్తిజం అంటే మన పాత జీవితాన్ని. పౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ సౌలు చచ్చిపోయాడు. హల్లెలూయా. నా మాటకు అర్థమైందా? హానికరుడు, సంఘమును హింసించిన సౌలు ఏమైపోయాడు? చెప్పాలందరూ? నీళ్ళలో చనిపోయాడు. ఇప్పుడు తిరిగి జన్మించాడు. ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. అర్థమైన గట్టి సభలు కొట్టండి.
అర్థమైందా? సౌలు ఏమైపోయాడు? సౌలు తత్వము, సౌలు క్యారెక్టరు నీళ్ళల్లో పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. బాప్తిసం ద్వారా పాతి పెట్టబడ్డాడు. తిరిగి లేచింది ఇప్పుడు ఎవరు? పరిశుద్ధుడైన అపోస్తులైన పౌలుగా మార్చబడ్డాడు. అది అక్కడ జరుగుతుంది. ఓకే, బాప్టిజం అంటే ముంచుట లేదా పాతి పెట్టబడుట లేదా సమాధి చేయబడుట. ఇది అకార్డింగ్ టు బైబిల్ రూమా 6:4 ప్రకారం ఇది. ఓకే, రెండవది వినండి నా దగ్గర చూడండి. నా దగ్గర చూడండి. ఓకే, బాప్టిజం అంటే నేను చెప్పిన విషయాలు నేను ఏకీభవిస్తా, ఏవి తప్పుగా కరెక్టే. నేను చెప్పే విషయం రెండవది ఏంటంటే, బాప్టిజం అంటే రిలేషన్షిప్. హల్లెలూయా. బాప్టిజం అంటే ఏంటిది? సంబంధము, రిలేషన్షిప్. ఎవరెవరికి చెప్పాలి? యేసు ప్రభుకు మనకు ఏంటిది? రిలేషన్షిప్. హల్లెలూయా. రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ పద్ధతి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. పద్ధతి ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు అందరిని తీసుకుని వెళ్తాడు, తన తల్లిదండ్రులు తీసుకుని వెళ్తాడు. అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. హల్లెలూయా. ఇలా నచ్చడము అనేది ఏంటి అంటే ప్రైవేట్. ఓకే, నచ్చడము అనేది ఇంట్లో చెప్పింది ప్రైవేట్. హల్లెలూయా. పబ్లిక్లో క్లియర్ చేయడానికి ఏం చేయాలి? ఆ అమ్మాయి నచ్చడం అనే కాదు, ఆ అమ్మాయిని పబ్లిక్లో ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. పెళ్లి అనేది పబ్లిక్. హల్లెలూయా. నచ్చడము అనేది ప్రైవేటు, పెళ్లి అనేది పబ్లిక్. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడము ప్రైవేట్. అంటే ఈ అమ్మాయి నాకు నచ్చింది అని నువ్వు చెప్పుకుంటున్నావా, దానికి గుర్తు అది. హల్లెలూయా. మరి పెళ్లి అంటే 10 మందిలో నీళ్ళల్లో మునగడం అనేది పబ్లిక్లో ఉండేది పెళ్లి లాంటిది. అర్థమైందా? పెళ్లికి నిశ్చితార్థానికి ఉన్న తేడా ఏంటిదంటే, అమ్మాయి నచ్చింది అని చెప్పడమేమో ప్రైవేటు. హల్లెలూయా. పెళ్లి అనేది పబ్లిక్. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, బాజాప్తా, అంతే కదా, అందరి ముందు పెళ్లి చేసుకుంటున్నావు. మరి యేసు ప్రభు అని చెప్పి నువ్వు హృదయమందు విశ్వసిస్తున్నావు, మరి పబ్లిక్లో ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే ఆ రిలేషన్షిప్ ఏమంటారు? ఇల్లీగల్ రిలేషన్షిప్. హల్లెలూయా. ఏ రిలేషన్షిప్? లీగల్ కాదు, ఇల్లీగల్. హల్లెలూయా. పెళ్లి కాకుండానే బండి మీద తిరిగి, పెళ్లి కాకుండానే రూమ్లోకి పోయి, పెళ్లి కాకుండానే తోటలోకి పోయి, పెళ్లి కాకుండానే పార్క్లో తిరిగితే దాన్ని ఏ రిలేషన్షిప్ అంటారు? నాకైతే తెలియదమ్మా, మీరే చెప్పాలి. అది ఇల్లీగల్. పెళ్లి కాకుండా తిరిగే దాన్ని ఏమంటారు? లీగల్గా దాన్ని అప్రూవ్ చేయరు, దాన్ని ఇల్లీగల్ సంబంధం అంటారు. ఏ సంబంధము? పెళ్లి కాకుండానే నచ్చింది అంటున్నావు, నచ్చితే బండి మీద వేసుకుని తిరుగుతున్నావు, ఊరంతా తిరుగుతున్నావు, అక్కడికి పోతున్నావు, ఇక్కడ పోతున్నావు, అన్నీ జరుగుతున్నాయి. ఆ సంబంధాన్ని ఏ సంబంధం అంటారు? లీగలా, ఇల్లీగల్? హల్లెలూయా. లేదు, లీగల్లోకి రావాలంటే ఏం చేయాలి? 10 మందిలో నీకు నచ్చిన అమ్మాయిని ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీకేమొస్తుంది? లీగల్ అథారిటీ వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు బండి మీద తిరిగినా, అరే ఆయన భార్య భర్తలు పోతున్నారు అంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే యేసు ప్రభువుకు నీకున్న రిలేషన్షిప్ ఏది? బాప్టిజం తీసుకుంటే లీగల్. బాప్టిజం తీసుకోకుండానే పాటలు పాడి, బాప్టిజం తీసుకోకుండానే కానుకలు తబలాలు కొట్టి, బాప్టిజం తీసుకోకుండానే దేవుడి పనులన్నీ చేస్తుంటే నువ్వు ఏ రిలేషన్షిప్లో ఉన్నావు చెప్పాలి? ఏ రిలేషన్షిప్లో ఉన్నావు? ఈ లోకం ఎంత తప్పు పడుతుందో ఆ విషయంలో పరలోకం కూడా నీ విషయంలో అంత తప్పు పడుతుంది. హల్లెలూయా. నువ్వు బాప్టిజం తీసుకోకుండా నువ్వు ఏ పని చేసినా సరే ఇల్లీగల్ రిలేషన్షిప్ యేసు ప్రభుతో నీకున్నది. అర్థమవుతుందా? బాప్టిజం తీసుకోకుండా నువ్వు ఏం చేసినా సరే ఏనంటూ అది లెక్కలోకి రాదు, అది తప్పు. ఒక అమ్మాయిని నచ్చినంత మాత్రాన అమ్మాయిని బండి మీద వేసుకొని తిరగడము, పాపం చేయడము ఎంత తప్పో యేసు ప్రభుతో నువ్వు రక్షణ అంటే పబ్లిక్లో ఒప్పుకోకుండా, బహిరంగంగా సాక్ష్యం ఇవ్వకుండా నీవు యేసు ప్రభుతో నేను పాటలు పాడతాను, మందిరానికి వచ్చి పాటలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, మందిరంలో యేసు ప్రభుతో పాటు తిరుగుతాను అంటే అది కరెక్ట్ రిలేషన్షిప్ కాదు. హల్లెలూయా. కాబట్టి అది లీగల్గా వర్తించదు. నువ్వు లీగల్గా ఎప్పుడైతే తెలుసా,
ప్రభు 10 మంది ముందు, అందరి ముందు, సంఘం ఎదుట, దైవ సేవకుల ఎదుట, ఆత్మ స్వరూపి అయిన దేవుడి ఎదుట నువ్వు బాప్తిసం తీసుకోవడమే లీగల్ రిలేషన్షిప్ యేసు ప్రభుతో ఉన్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటిది ఏం చెప్పాను? బాప్తిసం అంటే పాతి పెట్టబడుట. ఏం పాతి పెట్టబడాలి? మన పాత జీవితాన్ని పాతి పెట్టాలి. తాగేటోడు, తిరిగేటోడు, ఇంకా వాడు ఏవైతే ఉన్నాడో పాత జీవితం, దాన్ని పాతి పెడుతున్నాం. ఇది మొదటిది. రెండవది ఏం చెప్పాను? లీగల్ రిలేషన్షిప్. హల్లెలూయా. రిలేషన్షిప్ యేసు ప్రభుతో నీకు పక్కా రిలేషన్షిప్ ఉంటుంది. నువ్వు ఒక భూమి కొనుక్కుంటున్నావు లేదా ఒక ఇల్లు కొన్నావు. ఏం చేస్తావు? ఇల్లు అసలు ఇచ్చేసినావు, కానీ నీకు సొంతం అవుతుందా? నువ్వు మంచిగా ఆ ఇంట్లోకి పోయి వస్తున్నావు, ఉంటున్నావు, పడుకుంటున్నావు ఆ ఇంట్లో. ఆ ఓనర్కి తెలిసేమో ఆ ఇల్లు నీదని, పబ్లిక్ తెలియదు కదా. ఈడెవర్రా ఇంట్లోకి పోతున్నాడు, పడుకుంటున్నాడు, లైట్ వేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అందరం తెలవాలంటే ఏం చేయాలి? పక్కా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి బాండ్ పేపర్ మీద లీగల్గా నీవు డాక్యుమెంట్స్ సంపాదించుకుంటే అప్పుడు నీది అవుతుంది. హల్లెలూయా. నీకు ఓనర్కి గెలవచ్చు, కానీ పబ్లిక్ తెలియదు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పబ్లిక్కు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసు నా ప్రభువు. హల్లెలూయా. ఆయన నా కోసం కల్వరి శిలువలో చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన మళ్ళా రాబోతున్నాడు, నన్ను తీసుకొని పోతాడు. హల్లెలూయా అని ఆ విధంగా సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు బాప్తిసం అనే కార్యక్రమంలోకి వస్తావు. హల్లెలూయా. ఈ బాప్తిసం అనే కార్యక్రమం లేకుండా నువ్వు ఏం చేసినా దండగా, దానికి వాల్యూవే లేదు. పైపెచ్చు ఒక మార్క్ కూడా పడుతుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్ దేవునితో మెయింటైన్ చేస్తున్నాం. రైట్. ఇది బాప్తిసం గురించి మీకు నేను ఇవ్వాలనుకున్న 2 వివరణలు. ఓకే, చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. బాప్తిసం అంటే ఏంటిదో నేను మీకు ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, బాప్తిజం అంటే పాతి పెట్టబడుట, రైట్, లీగల్ సంబంధం, తర్వాత సాక్ష్యం ఇవ్వడం, ఇది. తర్వాత ఇప్పుడు రెండవది, బాప్తిజాలు ఎన్ని రకాలు? బాప్తిజాలు ఎన్ని రకాలు రాసుకున్నారా? మీకు తెలిసిన బాప్తిజాలు చెప్పండి. ఎన్ని రకాల బాప్తిజాలు ఉన్నాయి మీకు తెలిసినాయి? అమ్మా, ఎన్ని రకాలు ఎవరు చెప్తున్నారు? 7 ఉన్నాయా? మనలో ఏ అడుగుతున్నారు? ఒకటే ఉంది. ఎన్ని ఉన్నాయి? చిలకరింపు బాప్తిసం, ఇంకా ముంచుడు బాప్తిసం, ఇంకా అగ్ని బాప్తిసం. వెరీ గుడ్. అదే పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం. ఓకే, రైట్, వెరీ గుడ్. వినండి, బైబిల్లో మనం చూస్తే దాదాపు మనకు 6 రకాల బాప్తిసాలు కనిపిస్తాయి. ఎన్ని రకాలు? 6 రకాల బాప్తిసాలు కనిపిస్తాయి. రాసుకోండి. ఫస్ట్ బాప్తిసం మోషే బాప్తిసం. విన్నారా ఎప్పుడైనా? చూసారా? అది కాదు. ఫస్ట్ బాప్తిసం ఏంటో తెలుసా? మోషే బాప్తిసం. 1 కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. చదవమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. హల్లెలూయా. ఉందా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అరే మోషే కాలంలోనే మొదలైందయ్యా బాప్తిసము. ఎక్కడ మొదలైంది? మోషే కాలంలో 6 లక్షల మందిని ఆ కానాను నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తున్నప్పుడు ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు ఐగుప్తును వదిలిపెట్టి ఎప్పుడైతే ఆ ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేసేటప్పుడు మేఘములోను, తర్వాత సముద్రంలోను. ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైంది. పైన మేఘం ఏమైంది? వాళ్ళని వెంబడిస్తా ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి బాప్తిసం ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు ఫస్ట్ బాప్తిసం ఏంటో తెలుసా? వాళ్ళు సముద్రంలోను మేఘములోను ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చారో అందరూ ఒకటే ఆహారం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ ఏమిస్తాం మనం? ఏమిస్తాం? ఒకటే ఆహారము, బాట్లీ.
ఒకటే ఆహారము, ఒకటే చెప్పాలి అందరూ, ఒకటే ఆహారము, ఒకటే పానం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సముద్రంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఆ మేఘం కింద నడిచిన వాళ్ళందరూ ఏ ఆహారం తిన్నారు? ఒకటే ఆహారం. ఏ ఆహారము? మన్నా. మనం రొట్టె తింటున్నట్టుగా వాళ్ళు పరలోకం నుంచి దేవదూతలు భుజించే మన్నాను కురిపించాడు. హల్లెలూయా. అందరూ ఒకటే ఆహారాన్ని తిన్నారు. హల్లెలూయా. మనం ఏ విధంగా అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఏ విధంగా ఒకే రొట్టె తింటామో వాళ్ళందరూ అలా ఒకే ఆహారం తిన్నారు. చెప్పడం గట్టిగా దేవుడి నామమున కలుగును గాక. తర్వాత మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఒకటే రసం తాగుతాం, ఒకటే పానము చేస్తాం, ఒకటే రసం. ఏ రసం ఇది? ద్రాక్ష రసం. యేసు రక్తంకి గుర్తు కాబట్టి తాగుతాం. వాళ్ళు ఏం తాగారు? ఒకటే బండను కొట్టగానే ఆ బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అందరూ అవే నీళ్లు తాగారు. హల్లెలూయా. అదే అంటున్నాడు అన్నమాట. ఫస్ట్ బాప్తిసం ఎక్కడ తెలుసా? ఎర్ర సముద్రంలో బాప్తిసం అయింది. ఎర్ర సముద్రాన్ని దాటి మేఘం కింద వాళ్ళు వస్తున్నప్పుడు వారికి దేవుడు పరలోకం నుంచి మన్నాడు కురిపించాడు, ఒకటే ఆహారము. బండలోంచి నిలిచాడు, ఒకటే పానం చేశారు. హల్లెలూయా. అర్థమైందా? చెప్పడం గట్టిగా దేవుడి నామానికి మహిమ గాక. వాళ్ళందరూ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? కానానుకు ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. కానానుకు ప్రయాణం చేసే ప్రయాణికులు సముద్రాలను దాటారు, మన్నాను తిన్నారు, బండలోని తాగారు. అది బాప్తిసము. తర్వాత రొట్టె ద్రాక్షరసం లాగా వాళ్ళు ప్రయాణం కొనసాగింది. హల్లెలూయా. చివరికి ప్రయాణం చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చేరింది మాత్రం ఇద్దరు. హల్లెలూయా. మధ్యలో వీరి యొక్క అవిధేయత వల్ల దేవుని కోపం తెప్పించి వాళ్ళందరూ కూడా మధ్యలోనే సంహారకుని చేత చంపబడ్డారు. హల్లెలూయా. అది మొట్టమొదటి బాప్తిసం. ఓకే, రైట్. కన్ఫర్మ్ చెప్పబడదాం గట్టిగా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండవ బాప్తిసం వచ్చేసి మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 1:4. రైట్, వినండి. ఇప్పుడు నేను చెప్తాను. అయితే పాత నిబంధనలో శుద్ధీకరణ కోసము చాలా రకాల స్నానాలు ఉన్నాయి. రకరకాల స్నానాలు. అంటే యాజకుడు ఒక స్నానం చేయాలి, కుష్ఠరోగి ఒక రకమైన స్నానం చేయాలి. ఇలా రకరకాలుగా శుద్ధీకరణ కోసము స్నానాలు ఉన్నాయి. అయితే బాప్టిజం అనేది ప్రాముఖ్యంగా ఎవరి నుంచి మొదలైంది అంటే యోహాను. ఆయన పేరే బాప్తిజం ఇచ్చి యోహాను. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారానే ఏమైంది? బాప్తిసం అనేది మొదలైంది. కాబట్టి రెండవ బాప్తిసం ఏ బాప్తిసం అంటే నీటి బాప్తిసము. అది ఎవరిచ్చారు? యోహాను ఇచ్చాడు. కాబట్టి అది మారు మనసు విషయమైన బాప్తిసం. అది రెండవ బాప్తిసం. ఇక మూడవ బాప్తిసం ఏంటంటే యేసుక్రీస్తు పొందిన బాప్తిసం. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు పొందిన బాప్తిసం ఏది? ఎవరు చెప్తారో చూద్దాం. యేసుక్రీస్తు పొందిన బాప్తిసం ఏది? ఎవరు చెప్తారా? యేసుక్రీస్తు పొందిన బాప్తిసం ఏది? యేసుక్రీస్తు పొందిన బాప్తిసం ఏది? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు చేస్తలేదు. యేసుక్రీస్తు బాప్తిసం పొందిందా? నీళ్ళలో బాప్తిసం. ఓకే. సరే, మార్కు సువార్త రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి మనం చదువుకోండి. నేను చెప్పిన బరాబరు నేలే చూసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 38 చదవండి ఒకసారి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను అంటే మీరు అన్నారు ఇందాక పొందారు అన్నారు కదా, పొందలేదు ఇంకా అప్పటికి. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆయన ఇంకా బాప్తిసము పొందలేదా? మరి అదేంటి ప్రభువా, యోహాను చేత నీళ్ళలో అరే ఆ బాప్తిసం గురించి మాట్లాడతలేడు ఇక్కడ. హల్లెలూయా. యేసుక్రీస్తు పొందిన బాప్తిసం ఏదో తెలుసా? సిలువ బాప్తిసం. హల్లెలూయా. చదవండి, ఇక్కడ మంచి క్లియర్గా చదవండి. ఆ మాట చదువుతాను నేను. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరితోటి? యాకోబు యోహానుతోటి. నేను తీసుకుపోయే బాప్తిసము నువ్వు తీసుకుంటారా? నేను తాగబోయే గిన్నెలోకి మీరు తాగలుగుతారా అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు అని వారిని అడగగా వారు మా చేత అవును అనేది.
అప్పుడు నేను అప్పుడు ఏసేమంటున్నాడు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు వినండి. అక్కడ ఆగండి. అక్కడ ఆగితే అక్కడ ఏమంటున్నాడు? గిన్నె బాప్తిసం, గిన్నె బాప్తిసం. అమ్మ అందరు వింటున్నారా? ఏమంటున్నాడు? గిన్నె బాప్తిసము, గిన్నె బాప్తిసం. గిన్నె అంటే ఏంటిది? ఆయన అంటున్నాడు, ఒక గిన్నె గురించి మాట్లాడుతున్నాడు. అదే మనము చివరి రాత్రి, యేసు ప్రభు చివరి రాత్రి గెత్సెమనే తోటలో మోకాళ్ళ మీద ఉండి ఏమంటాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె. ఏంటా గిన్నె? ఏంటా గిన్నె? యేసు ప్రభు అంటున్నా గిన్నె ఏంటిది? ఏ గిన్నె తొలగిమంటున్నాడు? ఏ గిన్నె తొలగించమంటున్నాడు? సిలువ మరణము అనే గిన్నె. హల్లెలూయా. దానికోసమే కదా ఆయన చెమట రక్తంగా మారింది. ఆ సిలువ ఎప్పుడైతే దాని గురించి తలుచుకుంటున్నాడో ఆయన చెమట రక్తంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ శిశువుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న బాప్తిసం ఏంటంటే సిలువ పైన ఆయన పొందబోయే బాప్తిసం. హల్లెలూయా. సిలువ పైన ఆయన చనిపోయే ఆ బాప్తిసం గురించి. చేరేయండి అమ్మ, అక్కడ ఒక చేరండి తీసుకోండి ప్లీజ్, కొంచెం చేరేయండి. సిలువ పైన ఆయన చనిపోయే దాన్నే ఆయన బాప్తిసంగా కొలుస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు బాప్తిసం. ఓకే, నేనే ఇప్పుడు ఎన్నైనాయి? 3 బాప్తిసము, రెండవది యోహాను బాప్తిసము, మూడవది యేసుక్రీస్తు బాప్తిసము. ఇక 4వది యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ఇచ్చిన బాప్తిసం. ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రజలందరికీ బాప్తిసం ఇవ్వమని చెప్పి ఆయన ఆజ్ఞించాడు. శిష్యులు అమలు చేశారు. కాబట్టి 4వ బాప్తిసం ఏదంటే యేసుక్రీస్తు చెప్పిన బాప్తిసం, అంటే ఆజ్ఞించిన బాప్తిసము, శిష్యులు అమలుపరిచిన బాప్తిసం. ఇది ఎన్ని అయినాయి? 4 అయినాయి. ఇక 5వ బాప్తిసము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం. 5వ బాప్తిసం అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. ఇక్కడ వినండి, అందరు జాగ్రత్త వినండి. యోహాను దేంతో ఇచ్చాడంటే బాప్తిసము? అందరు చెప్పాలి. యోహాను దేంతో ఇచ్చాడు ప్రజలందరికీ? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందబోతున్నారు. చప్పట్లు గట్టిగా దేవుని నామమున కలుగుగాక. హల్లెలూయా. మోషే బాప్తిసం ఇచ్చి యోహాను నీటి బాప్తిసము, యేసుక్రీస్తు శిలువ బాప్తిసము, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ అనే బాప్తిసము శిష్యులందరూ అమలు చేశారు. ఓకే, అది 4. 5వది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే బాప్తిసం గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. చివరిగా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణమై చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి 40 రోజులు కనబడి చివరిగా ఆ కొండపై నుంచి, ఆ ఒలీవ కొండ నుంచి ఆయన వెళ్తున్నప్పుడు శిష్యులకు చెప్పాడు, ఇదిగో యోహాను చేత మీరందరూ నీటి బాప్తిసం తీసుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే బాప్తిసం మీరు పొందబోతున్నారు. కాబట్టి అందరూ మేడగదిలోకి వెళ్ళండి. ఏ గదిలోకి? మేడగదిలోకి వెళ్ళండి. అక్కడ అందరు కలిసి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అప్పుడు మీరందరూ ఏ బాప్తిసం తీసుకుంటారు? ఏ బాప్తిసం తీసుకుంటారు? పరిశుద్ధాత్మ అనే బాప్తిసము తీసుకుంటారు. హల్లెలూయా అని చెప్పి యేసుప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకోస్తు పండగ దినమున హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి వారి మధ్యలోకి దిగి వాళ్ళందరినీ దేంతో నింపాడు? ఆత్మతో నింపినప్పుడు వారందరూ ఏ బాప్తిసం పొందారు? పరిశుద్ధాత్మ బాప్తిసము పొందారు. హల్లెలూయా. ఎన్ని బాప్తిసాలు అయినాయి? 5 అయినాయి. ఇక చివరిది 6వ బాప్తిసం. 6వ బాప్తిస్తమే అగ్ని బాప్తిస్తం అన్నారు. చెప్పండి, ఏ బాప్తిస్తము? ఇప్పుడు చెప్పండి, అగ్ని బాప్తిస్తం అంటే మీరు ఏమనుకుంటున్నారు? చెప్పండి, అగ్ని బాప్తిస్తం అంటే మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా ఏమంటున్నారు? అర్థం కావట్లేదు. అగ్ని బాప్తిసం అంటే ఏంటిది? అగ్ని బాప్తిసం అంటే ఏంటిది? ఇస్తాడు, యేసుప్రభువే ఇస్తాడు. అగ్ని బాప్తిసం ఇస్తాడు. ఎవరికి తెలుసా? లాజరుకి కాదు, ధనవంతుడికి ఇస్తాడు. ధనవంతుడికి ఇచ్చాడు ఆల్రెడీ. హల్లెలూయా. ఏ బాప్తిసం అది? తీర్పు అనే బాప్తిసము. అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. వాళ్ళకు కూడా ఇస్తాడు ఒక బాప్తిసం, వాళ్ళకు కూడా ఉంది.
ఎవరైతే దేవుని లెక్క చేయకుండా మందిరానికి రాకుండా యేసుక్రీస్తుతో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు చూసారా, వాళ్ళ కోసం కనిపెట్టబడింది, వాళ్ళ కోసం తయారు చేయబడింది ఒక బాప్తిసం, అది అగ్ని బాప్తిసం. హల్లెలూయా. చూడండి అక్కడ రాయబడ్డది మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త అగ్నితోనూ బాప్తిసం ఇచ్చాడు అని చెప్పి కిందికి ఏమన్నాడు? 12వ వచనం చదవండి ఒకసారి. వినండి ఏమంటున్నాడు? చేట అంటే ఏంటిది? చాట మన భాషలో చెప్పాలంటే ఏంటిది? చాట ఎవరు పట్టుకుంటారంట? ఇంట్లో అక్కలు పట్టుకుంటారు, ఆడపిల్లలు పట్టుకుంటారు. ఇంట్లో ఏం జరుగుతారు? మీరు ఏం జరుగుతారు? బియ్యమో ధాన్యమో ఏదో జరుగుతారు. ముఖ్యంగా చేను కాడికి పోయినప్పుడు ఏం జరుగుతారు? పంట చెరుగుతుంది. పంట చాట్లు తీసుకొని చెరిగినప్పుడు చెప్పాలి ఏముంటుంది చాటలో, ఏం పడుతుంది కింద? పొట్టు ఏమవుతుంది? కింద పడుతుంది. ధాన్యం ఏమి ఉంటుంది? ఇక్కడ ఏమంటున్నాడు? చాట ఆయన చేతిలో ఉన్నది. చదవమ్మా. తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయాలి, అంటే తన సంఘమును బాగుగా శుభ్రం చేస్తాడు. హల్లెలూయా. తన సంఘాన్ని ఏం చేస్తాడు? బాగుగా శుభ్రం చేస్తాడు. అర్థమవుతుందా? కళ్ళము అంటే ఏంటో తెలుసా? సంఘము. చాట ఆయన తీర్పు. హల్లెలూయా. ఇప్పుడు చాట ఆయన చేతిలో ఉంది, సంఘాన్ని ఏం చేస్తాడు? చెరుగుతాడు. చదవమ్మా. గోధుమలను ఏం చేస్తాడు? కొట్టులో పోస్తాడు, అంటే ఇంట్లో పరలోకాన్ని తీసుకుపోతాడు. గోధుమలు ఏం కావాలి? ఇంటికి పోవాలి. చెత్త ఏడికి పోవాలి? చదవమ్మా. ఆరని అగ్నిలో పొట్టును ఉండు. భక్తిహీనులుగా అట్లే ఉండు, తాగుతూ తిరుగుతూ ఇంకా ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు దేవునికి దూరంగా ఉండి చేస్తూనే ఉండు. అలా చేస్తూ 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 ఉండు. ఒకరోజు వస్తాడు యజమాని వస్తాడు, చాట తీసుకుంటాడు. హల్లెలూయా. చెరుగుతాడు. చెరిగినప్పుడు దుమ్ము కదా, నువ్వు దేవుని లెక్క చేయవు కదా, దేవుడు అంటే నీకు పట్టింపు లేదు కదా, దేవుని మాటలు వినవు కదా, విని కూడా నడవవు కదా, నువ్వు పొట్టుతో సమానం. నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో పడేస్తాడు. అదే అగ్ని బాప్తిసం, దాన్నే తీర్పు అంటారు. అర్థమవుతుందా? అది యేసు ప్రభు మాత్రమే ఇస్తాడు. ఎన్ని బాప్తిసాలు చూసాం మనం? 6 బాప్తిసాలు చూసాం. మొదటిది మోషే బాప్తిసం, రెండవది బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం, మూడవది యేసుక్రీస్తు శిలువ బాప్తిసం, నాలుగవది యేసు ప్రభు ఆజ్ఞించిన బాప్తిసం, ఐదవది పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆరవది అందరూ అగ్ని బాప్తిసం అన్న. అది కాదు, అగ్ని బాప్తిసం అంటే నరకం. అగ్ని ఆరదు, అది ఇస్తాడు యేసు ప్రభు. ఎవరికి? భక్తిహీనులకి, టైంపాస్ చేసేటోళ్ళకి. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండేటోళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక బాప్తిసం రెడీగా ఉంటుంది. అది యేసు ప్రభువే ఇస్తాడు తర్వాత. హల్లెలూయా. అగ్ని బాప్తిసం. ఓకే, ఇప్పుడు ఎన్నైనాయి? బాప్తిసం అంటే ఏంటో తెలుసుకున్నాం, బాప్తిసాలు ఎన్ని రకాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవది, బాప్తిసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే బాప్తిసం ఇచ్చి యోహాను నుంచే అది ప్రారంభమైంది. రాసుకోండి అంతే, ఒకటే మాట. మత్తయి సువార్త 3:1-3వ అధ్యాయం 1-6 వచనాల వరకు. అది అంటే రకరకాల స్నానాలు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ తీసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది, అందుకే నేను షార్ట్గా చెప్పేస్తున్నా. అది బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారానే ప్రారంభమైంది. ఓకే, నాలుగవది యేసుక్రీస్తు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నా ఇక్కడికి. ఇందాక వచ్చింది వేరు. ఇందాక చెప్పింది యేసుక్రీస్తు బాప్తిసం ఏమంటున్నాడు? నేను తీసుకోబోయే బాప్తిసం మీరు తీసుకుంటారా అని వాళ్ళకి అడిగాడు. అంతకంటే ముందు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఏ బాప్తిసము? సేమ్ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి నీళ్ళల్లో మునిగి బాప్తిసం, యోర్దాను నదిలో మునిగాడు. యేసు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది అడుగుతున్నా, వినండి, చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, మహిమతో నింపబడినవాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియలో గర్భంలో జన్మించాడు కదా, ఆయనకు బాప్తిసం అవసరమా? ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? అదే మాట బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు ఆయన దగ్గరికి వస్తుంటే, నీ చేత మేము బాప్తిసం తీసుకోవాల్సిన వాడు. హల్లెలూయా. నీ చేత మేము బాప్తిసం, నువ్వు మా దగ్గరికి వస్తున్నావు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నీతి నిమిత్తము ఇలాగూ జరగనేవు. హల్లెలూయా. నీతి నిమిత్తము ఇలాగూ
జరగని అంటాడు. ఇది మొదటిది రాసుకోండి. నీతి నిమిత్తము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకు ఆ మాట రాయబడ్డది. ఏమంటున్నాడు యేసు ప్రభు? 15వ వచనం, 15వ వచనం, 3:15. నీ ఇప్పటికి కానిము రైట్. ఇది ఏమంటాడంటే నీతి, దేవుని నీతి ప్రకారం ఇలా జరిగేది ఉన్నది, దేవుడు ఇలా ప్లాన్ చేశాడు కాబట్టి ఇది జరగని అంటాడు. ఓకే. రెండవది, ఎందుకు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు అంటే 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. యేసు ప్రభు నీళ్ళలో ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు అంటే 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. చదువు. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి చూపి ఎగ్జాంపుల్గా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించేవారు. అందరూ చెప్పండి. క్రైస్తవులు అంటే అర్థం ఏంటిది? పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు. నేతి బీరకాయలో నేతి ఉండదు, క్రైస్తవులలో క్రీస్తు ఉండడు. అంతేనా? నేతి బీరకాయ నేతి బీరకాయ నేతి బీరకాయ అంటారంట. కానీ ఎప్పుడైనా అందులో నేతి కనిపించిందా? నేతి అంటే ఏంటిది? నెయ్యి. కనిపించిందా? అందులో అది ఎంత ఉండదో క్రైస్తవుల్లో కూడా క్రీస్తు కనిపించాడు. హల్లెలూయా. ఎప్పుడు కనిపిస్తాడు అంటే ఆ పేరుకు తగినట్టుగా జీవించినప్పుడు. హల్లెలూయా. క్రీస్తు నిజంగా ఎలా జీవిస్తాడో మనం అలా జీవించినప్పుడే మనం నిజమైన క్రైస్తవం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ప్రతిదీ మీకు ఎగ్జాంపుల్గా ఉండాలని చేశాను. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం కూడా ఎందుకు తీసుకున్నాడు ఆయన నీళ్ళలో అంటే మనకి ఎగ్జాంపుల్గా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రతి విషయంలో మనము ఆయన అడుగు జాడలను నడవడానికి, మనకు మాదిరి చూపించడానికి ఆయన నీటి బాప్తిసం యోహాను చేత తీసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు తీసుకున్నాడు అనేది ఇంకో కోణంలో ఉంటుంది. అది నేను ఇంకో సబ్జెక్ట్ అనమాట. అది ఒక వారం అవుతుంది. పాత నిబంధనలో ఒక యాజకుడు అంటే యాజక ధర్మం చేయాలంటే ఆయన కంటే ముందున్న యాజకుడు ఆయనకు స్నానం చేపియాలి. నా మాట మీకు అర్థమైందా? ఒక యాజకుడు డ్యూటీ ఎక్కాలంటే, యాజకుడిగా అభిషేకించబడి యాజక ధర్మం నిర్వర్తించాలంటే ఆయన కంటే ముందున్న ఒక యాజకుడు ఈ యాజకుడికి స్నానం చేపియాలి. స్నానం చేపించి ఆయనకు ఆయిల్ పెట్టి ఆయనను అభిషేకించి ఆయనను పరిచర్య కోసం సిద్ధపరచాలి. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో. చాలా మంది అంటారు తండ్రి లేడు, కుమారుడు ఒక్కడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఏమో అని అంటారు. ముగ్గురిని చూపించారు. తండ్రి 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 అంటారు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటారు. ఆయన పేరు యెహోవా అంటాడు. మరి ఆయన అయితే యేసుప్రభు ఎవరు? మరి యేసుప్రభు అయితే పరిశుద్ధాత్మ ఎవరు? వీళ్ళు ముగ్గురున్నారా? లేదు ఒక్కరేనేమో, ముగ్గురేమో, ఇద్దరు లేరేమో, ఒకరే ఉన్నాడేమో యేసుప్రభు. చాలా మందికి డౌట్, దేవుడు ఒక్కడా ముగ్గురా? హల్లెలూయా. క్రైస్తవులకు దేవుడు ఒక్కడా ముగ్గురా? ఒక్కడే. తేలిపోతుంది. ఇప్పుడు ఒక్కడా ముగ్గురా? తేలిపోతుంది. చెప్పండి. క్రైస్తవులకు దేవుడు ఒక్కడా ముగ్గురా? ఒక్కడే. ఎంతమంది అంటారు ఒక్కడేని? మీరు అది ఏది నిర్గమకాండం ఉంది కదా, దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప మరేది ఇవ్వమో, అది ఆ కాంటెస్ట్ వేరు. చెప్తా వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం వరుసగా వస్తే మనకు కనిపిస్తుంది. 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఏడు నుంచి వచ్చిండట? నీళ్ళకి చేతికి వచ్చిండు. అమ్మ వినండి. అందరు నా దగ్గర చూడాలి. ఇక్కడ బాప్తిసం, ఈయన బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుందాం, నేను యేసుప్రభుని అనుకుందాం. నేను వచ్చి ఏం చేసిన? ఆయన చేత బాప్తిసము తీసుకొని ఏడుకు వస్తున్నా? ఒడ్డుకు వస్తున్నా. ఇలా ఒడ్డుకు వస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆకాశము, చెప్పాలి అందరూ, ఆకాశం ఏమైందంట? తెరవబడ్డదంట. తెరవబడి ఏమైంది? ఏమొచ్చిందంట? పావురం వచ్చింది. హల్లెలూయా. దేవుని ఆత్మ పావురం వలె వచ్చి ఎగురుకుంటూ వచ్చి యేసుప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డుకొస్తున్నప్పుడు వచ్చి ఏం చేసింది? ఆయన మీద వాలింది. హల్లెలూయా. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి. ఏ సీను?
ఆయన నీళ్ళలోకి బాప్తిసం తీసుకొని బయటికి రావడము, ఆయన బయటికి రాగానే ఆకాశం తెరవబడము, పావురం రూపంలో పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి ఆయన మీద వాలడం. ఇది రెండు అయినాయి. ఓకే, నెక్స్ట్. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశం నుంచి పలికినది ఎవరు? ఒకటా రెండా మూడా? దేవుడు. ఒకటా రెండా మూడా? బీఆర్కేఎస్ అని చెప్తాను. ఒకటా రెండా మూడా? ఆకాశంలో ఉన్నది ఎవరు? తండ్రి అయినా. అర్థమైందా? ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నీళ్ళలోకి బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఏమంటే ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆకాశం, అంటే అక్కడ తండ్రి అనే దేవుడు ఆకాశంలో ఉన్నాడు. హల్లెలూయా. రెండవ దేవుడు ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు మనుష్య రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడా? ఆయన ఏ రూపంలో వచ్చాడు? పావురం. ఇప్పుడు చెప్పండి, తండ్రి, కుమార, ఎంతమంది దేవుళ్ళు? ఇందాక చెప్పారు కదా సిమోన్, ఒకటా ముగ్గురా? 3 in 1 చెప్పు. అది హల్లెలూయా. మన దేవుడు ముగ్గురు, తండ్రి, కుమార. ఈ మాట మనం చెప్తున్నామా? యేసులో చెప్తాడా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. అండర్లైన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఎంతమంది దేవుళ్ళు అంటే ఏం చెప్పాలి మీరు? ముగ్గురు. ముగ్గురు ఎవరు అంటే ఒకరే. హల్లెలూయా. 3 in 1. హల్లెలూయా. త్రియేక దేవుడు. తెలుగులో చెప్పాలంటే 3 in 1 ని మనం ట్రాన్స్లేషన్ చేస్తే త్రియేక దేవుడు. హల్లెలూయా. చెప్పడం గట్టిగా దేవుడు నామమున కాక. కాబట్టి ఈ సీను లోకానికి తెలవాలి. దేవుడు ఒక్కడా ముగ్గురా తెలవాలంటే ఆయన బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అంటే దేవుడు ఉన్నాడు, ఆయన త్రియేక దేవుడుగా ఉన్నాడని లోకమంతా తెలుసుకోవాలంటే ఆ రోజు బాప్తిసం అనే కార్యక్రమంలోకి యేసు ప్రభు కూడా రావాలి. అర్థమైందా? అర్థమైన గట్టి చెప్పలు కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడంటే ఇదంతా జరగాలి కాబట్టి. ఓకే సరే, ఇప్పుడు యేసు ప్రభుని పక్కన పెడదాం. ఇప్పుడు మనది ఎట్లా? మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? 4వ ప్రశ్న కదా. 5వ ప్రశ్న అయిపోయింది. ఇంకొకటి ఉన్నదా? 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. 2 చెప్పేస్తే అయిపోతుంది. మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? మనం ఎందుకు బాప్తిసం? మొత్తం నేను 7 విషయాలు చెప్తాను కదా. మొదటిదేమో బాప్తిసం అంటే ఏంటిది, అది బాప్తిసము ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి. తర్వాత 3వది ఎప్పుడు ప్రారంభమైంది అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా అయింది. 4వది యేసు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అని అయిపోయింది. ఇప్పుడు 5వది ఇప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి బాప్తిసం? మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? మనం ఎందుకు తీసుకోవాలి చెప్పండి కార్తిక్? మనం ఎందుకు తీసుకోవాలి? మనం పాపులం కాబట్టి. హల్లెలూయా. మనం ఎవరు? ఉన్నాడా? చంద్రమ్మ నీతిమంతుడు ఒకడే. రోమాపత్రిక 3:11 నీతిమంతుడు లేడు. 23వ వచనం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ. ఇప్పుడు చెప్పాలి, భూమి మీద ఎవరు నీతిమంతుడు? అందరూ పాపం, భేదమేమి లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకుంటూ. హల్లెలూయా. అర్థమైందా? దేవుడిచ్చే ఉన్నతమైన మహిమను పోగొట్టుకోవడానికి అందరూ పాపంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే ఈ బాప్తిసం తీసుకుంటామో ఆ దేవుడి యొక్క ఉన్నతమైన మనం పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే వీఆర్ సిన్నర్స్. మనం జన్మ పాపులము, కర్మ పాపులము. దావీదు అంటాడు, నా తల్లి గర్భములో నేను పాపములోనే
పుట్టి తిని, నేను జన్మ పాపిని అంటాడు. హల్లెలూయా. కాబట్టి జన్మ పాపులము మనము, తర్వాత కర్మ పాపులము. నానా విధమైన పాపములు చేసి మనమందరం పాపములోనే జీవిస్తున్నాం. కాబట్టి మనము బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే వీఆర్ సిన్నర్స్. కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి. అది మొదటిది. రెండవది ఎందుకు తీసుకోవాలి బాప్తిసము? రెండవది ఎందుకు తీసుకోవాలి? యేసుక్రీస్తు మనకేం చూపించాడు? మాదిరి, ఎగ్జాంపుల్ ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం తీసుకోవాలి? యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. నేను మినహా అంటే కుదరదు. హల్లెలూయా. నువ్వు క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా నువ్వు బాప్తిసము ఎందుకంటే యేసు ప్రభువే ఆయనను వెంబడించేవాడు, ఆయన లాగానే ఆయన అడుగుజాడలు నడవాలి. హల్లెలూయా. కాబట్టి ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? మూడవది అంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాళ్ళందరికీ బాప్తిసం ఇవ్వండి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మనము బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే మనం పాపులం కాబట్టి తీసుకోవాలి. రెండవది యేసు ప్రభు తీసుకున్నాడు కాబట్టి తీసుకోవాలి. మూడవది యేసు ప్రభు చెప్పాడు కాబట్టి మనం తీసుకోవాలి. నాలుగవది ఎందుకు తీసుకోవాలి అంటే చెప్తాను వినండి. యేసయ్య పోయిండు, ఏడికి? పరలోకానికి వెళ్ళిండు. ఏమన్నాడు? నేను మళ్ళా వస్తా అన్నాడు. హల్లెలూయా. మళ్ళా వస్తా అన్నప్పుడు మనము ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలంటే మనకి ఏం కావాలి? ఎవరు ఎత్తబడతారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళారు లోపలికి? బుద్ధి గల కన్యకలు మాత్రమే వెళ్ళారు. అర్థమైందా? కాబట్టి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, బాప్తిసం అనే నూనె సిద్ధపరచుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు మనం బాప్తిసం తీసుకోవాలంటే మనం ఎత్తబడడానికి బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ఇక మనం ఎందుకు తీసుకోవాలి బాప్తిసం అనేది ఇంకో కారణం చెప్తున్నా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని ప్రేరైనను జీవ గ్రంథమందు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? చెప్పాలి. పెన్షన్ బుక్లో లేకపోయినా, ఎంఆర్ఓ దగ్గర లేకపోయినా, రేషన్ కార్డులో లేకపోయినా, ఆధార్ కార్డులో లేకపోయినా, ఈ లోక సంబంధమైన ఏ బుక్లో నీ పేరు లేకపోయినా నో ప్రాబ్లం. హల్లెలూయా. కానీ ఒక బుక్లో మాత్రం ఖచ్చితంగా నీ పేరు రాయబడాలి. హల్లెలూయా. ఆ బుక్ పేరు ఏ పేరు? జీవ గ్రంథం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నీ పేరు ఏడ రాయబడుతుంది? చెప్పాలి. ఇప్పుడు నాకు పెద్ద పరిశాన్ వచ్చిపోయింది. పెళ్లి సంబంధాలకు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అదే అడుగుతున్నారు, మాకు ఆస్తులొద్దు, పాస్తులొద్దు. హల్లెలూయా. పిల్లగాడ బుద్ధిమంతుడైనా ఫస్ట్. రెండవది బాప్తిసం తీసుకున్నాడా అంటే ఏం చెప్పాలి? హల్లెలూయా. అర్థమవుతుందా? మీ పెళ్లి జరగాలంటే కూడా పెళ్లి బాప్తిసం గురించి మాట్లాడతలేను. చాలా మంది తీసుకున్నారు పెళ్లి బాప్తిసము, అసలు ఎందుకు తీసుకున్నారో తెలియదు. బాప్తిసం అంటే ఇది అర్థమైందా? ఇంత హిస్టరీ ఉంటుంది, ఇంత క్లాస్ ఉంటుంది, ఇన్ని విషయాలు ఉంటాయి. మరి మీకు ఇది చెప్పి ఇచ్చిరో లేదో నాకు తెలియదు. కానీ బాప్తిసం అంటే తీసేసుకున్నారు పెళ్లికి లేదా ఒక దానికి ప్రత్యేకంగా అందరు తీసుకుంటారు కాబట్టి తీసుకుంటున్నారు. హల్లెలూయా. బాప్తిసం అంటే అర్థమవుతుందా? బాప్తిసం అంటే ఏంటో? నీ పాత జీవితం పూర్తిగా సమాధి చేయబడాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు కోసం నువ్వు సాక్షిగా, సమాజానికి నువ్వు సాక్షిగా జీవించాలి. ఓకే. ఇప్పుడు చెప్పండి, జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడాలంటే ఈ బాప్తిసం తీసుకోవాలి. తర్వాత అందరం చనిపోతాం. హల్లెలూయా. ఏమా భూమి మీద ఎవరైనా బతికుంటారా? ఎవరైనా చెప్పండి, నేను ఎప్పుడు ఎల్లకాలం బతికుంటారన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. నిద్రపోతున్నారు గట్టి చప్పలు కొట్టండి. అనుకోండి లేదు. వెరీ గుడ్. చప్పలు గట్టిగా. ఎవరు నిద్రపోతలేదు, అందరు గట్టిగానే వింటున్నారు. ఓకే, గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. ఎల్లకాలం మనం బతుకుంటామా? ఎల్లకాలం అందరం ఒకరోజు పోవాల్సిందే. పోతాము. ఎక్కడికి పోతాము? వల్లకాటికి పోతాం. వల్లకాట అంటే సమాధి తోట పోతాం. ఏం పోతుంది? చెత్త, మట్టి ఆడిపోతుంది. అసలైన నీళ్ళు ఉన్నవాడు ఏడిపోతాడు? హల్లెలూయా. ఏడిపోతాడు? హల్లెలూయా.
ఆరని అగ్నిగుండానికా? అడ్రస్ లేకుండా పోతే, ఈ భూమి మీద యేసు ప్రభు తెలియకుండా పోతే నువ్వు ఎడిపోతావు తెలుసా? అగ్నిగుండానికి వెళ్తావు. హల్లెలూయా. లేదండి, అది రెండవ మరణం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పడుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. నువ్వు ఒక్క మరణం గురించి ఆలోచిస్తున్నావేమో, నీకు ఇంకొక మరణం ఉన్నది, రెండవ మరణం ఉన్నది తెలుసా? ఈ ఫస్ట్ మరణమేమో నీ శరీరానికి మాత్రమే, రెండవ మరణము నీ ఆత్మకు. జాగ్రత్తగా వినండి. ఒక మరణం గురించి ఆలోచిస్తున్నావు. ఒక మరణం అంటే శరీరము ఆత్మ వేరైపోయేది, అది మొదటి మరణం. రెండవ మరణము నీ ఆత్మకుంటది, అది యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో పడుతుంది. అగ్ని అరదు, పురుగు చావదు. భయంకరంగా నీ శరీరం ఉంటుంది, కాలుతుంటుంది, అయ్యో అప్పో అని అంటుంటావు, కానీ ఆ మంట తగ్గదు, అలాగే ఉంటుంది. నొప్పి వస్తూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది, మంటనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నేను చెప్తున్నా వినండి, నువ్వు హాస్పిటల్కి పోతే బయటకు వస్తావు ఒకరోజు. నిన్ను ఐసీయూలో వేస్తే కూడా నువ్వు బయటకు వస్తావు ఒకరోజు. నిన్ను తీసుకుపోయి అండమాన్ జైల్లో వేస్తే కూడా ఒకరోజు బయటకు వస్తావు, ఒకరోజు బయటకు వస్తావు. హాస్పిటల్లోకి వెళ్ళినా బయటకు వస్తావు, అండమాన్ జైల్లోకి వెళ్ళినా బయటకు వస్తావు. కానీ ఒక్కసారి నరకానికి వెళ్తే జీవితంలో బయటికి రావు. అందుకే యేసు ప్రభు పరలోకం గురించి 26 సార్లు మాత్రమే చెప్పాడు, కానీ నరకం గురించి 56 సార్లు చెప్పాడు. దేనికోసం ఎక్కువ చెప్పాడు? పరలోకం గురించి 24, 26 సార్లే చెప్పాడు, తక్కువ సార్లు. కానీ నరకం గురించి 56 సార్లు చెప్పాడు. అంటే ఏది డేంజరు? నీకు ఒక మరణం ఉన్నది, ఆ మరణం అయిన తర్వాత నీ ఆత్మ ఆ నరకానికి వెళ్ళొద్దని యేసుక్రీస్తు ఆ రోజు ప్రసంగంలో అన్నిసార్లు చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే రెండవ మరణం. హల్లెలూయా. 2 జన్మలు ఎత్తిన వానికి ఒకటే మరణం ఉంటుంది, ఒక జన్మ ఎత్తిన వానికి 2 మరణాలు ఉంటాయి. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఒక జన్మ అంటే తల్లి గర్భంలో నుంచి జన్మించడం మొదటి జన్మ. ఈ జన్మ ఎత్తిన వాడికి 2 జన్మలు ఉంటాయి. ఒకటి మన్నైనది వెంకటి వలె మట్టికి చేరేది మొదటి మరణం. రెండవ మరణం నీ ఆత్మ నరకానికి పోతుంది, అది రెండవ మరణం. హల్లెలూయా. ఒక జన్మ ఎత్తిన వానికి, 2 జన్మలు ఎత్తిన వారికి ఒకటే మరణం ఉంటుంది. రెండవ జన్మ అంటే ఒకటి తల్లి గర్భంలోంచి, రెండవది నీటి మూలముగా జన్మించినట్టయితే నీవు 2 జన్మలు ఎత్తాలి. నువ్వు 2 జన్మలు ఎత్తితే నీకు ఒకటే మరణం, శరీరము ఆత్మ వేరైపోతుంది, ఈ ఆత్మ పరలోకానికి వెలుగిస్తాను తీసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలనేది నేను చెప్పాలనుకున్న 5వ ప్రశ్నకు జవాబు. హల్లెలూయా. ఎస్. ఇప్పుడు మనం చివరిగా వచ్చేసాం, కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు మనం చూసుకొని గురించి చేసుకుందాం. రైట్. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు చూసాం మనం? బాప్తిసం అంటే చూసాము, తర్వాత అన్ని రకాల బాప్తిసాలు చూసాము, తర్వాత ఎప్పుడు ప్రారంభమైంది చూసాము, తర్వాత యేసు ప్రభు బాప్తిసం, సిలువ బాప్తిసం, తర్వాత ఇప్పుడు తీసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటివి? బాప్తిసం తీసుకోకపోతే ఏం నష్టం అవుతుంది? అంటే నోవా నాడు చెప్తాడు. నోవా కాలంలో పడవలోకి రాకపోతే మిగతా వాళ్ళకి ఏం జరిగింది? ఎంత నష్టం జరిగింది? హల్లెలూయా. నోవా కాలంలో పడవలోకి రాకుండా ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? ఒకడైనా బతికాడా? అందరూ నశించిపోయారు. హల్లెలూయా. కాబట్టి మనకు భయంకరమైన నష్టం అంటే మన ప్రాణానికి కాదు, మన ఆస్తికి, మన పిల్లలకు కూడా, మన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఒక్కడు తీసుకోకపోతే కుటుంబం అంతా పోతుందా? మన డ్రైవర్ సరిగా నడవకపోతే బస్సులో వాళ్ళందరూ పోతారా లేదా? ఎఫెక్ట్ ఉంటుందా లేదా? నా మాట మీకు అర్థమైందా? ఇంటి యజమాని కరెక్ట్గా లేకపోతే ఇల్లంతా మటాష్. అర్థమవుతుందా? డ్రైవరు, ఇంటికి యజమాని ఎవరు? డ్రైవరు. కాబట్టి నడిపేటోడు కరెక్ట్గా లేకపోతే బస్సులో వాళ్ళందరూ పోతారు అటే. కాబట్టి ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాలి. ఒక్కడు అంటే ఒక్కడు కూడా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు తీసుకోవాలి.
వినండి. కాబట్టి నోవా కాలంలో జరిగిన ప్రాణనాశనం జరుగుతుంది. తర్వాత రెండవది, ఇసుకలో కట్టే ఇల్లు ఏ విధంగా కూలిపోతుందో నీ బ్రతుకు నీ ఇల్లు అలా కూలిపోతుంది బాప్తిసం తీసుకోకపోతే. బుద్ధి లేని కన్నికలు ఏ విధంగా విడవబడ్డారో బాప్తిసం తీసుకోకపోతే నీవు కూడా భయంకరమైన 7 ఏళ్ల శ్రమలో విడవబడతావు. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. హల్లెలూయా. కాబట్టి విడవబడతావు. చివరిగా మరి గురుగులు ఎక్కడ పోయబడ్డాయి? గోధుమలు ఎక్కడ పోయబడ్డాయి? గోధుమలు ఏమో కొట్లో పోయబడ్డాయి. గురుగులు అన్నిటిని తీసి చెప్పాలి అగ్నిలో పడేశాడు. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే అగ్ని పాలవుతావు. హల్లెలూయా. ఇది చివరిగా జరిగే నష్టాల గురించి చెప్పాను. ఇక ఎవరు బాప్తిసం తీసుకోవాలి? ఎవరు బాప్తిసం తీసుకోవాలంటే అందరూ బాప్తిసం తీసుకోవాల్సిందే. ఏ భేదము లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, కానీ వయసు ఉంది. హల్లెలూయా. వయసు అంటే ఏంటిది అంటే సువార్త అర్థం చేసుకునే వయసు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న సువార్త ఎవరికైతే ఏ వయసు వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు అర్థం చేసుకొని సువార్త విని అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకునే వయసు ఎవరికైతే ఉంటుందో అది 13 years అంటే టీనేజ్. చెప్పండి, ఏజ్ టీనేజ్ నుంచి అందరికీ అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. టీనేజ్ నుంచి నువ్వు చచ్చిన దాకా దీనికి అర్హులు. అర్థమైందా? టీనేజ్ అంటే ఎప్పుడైతే టీనేజ్ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 19 దాకా టీనేజ్. అంటే ఈ మధ్యలో వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవడానికి అర్హులు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వీళ్ళది అర్థమవుతుంది, సొంత నిర్ణయం తీసుకోవచ్చు, లోకానికి సాక్ష్యం ఇవ్వడానికి ఆ వయసు సరిపోతుంది. కాబట్టి టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకోవచ్చు. రైట్. తర్వాత ఇంకా చివరిగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, చిలకరింపు బాప్తిసం తీసుకోవచ్చా? మేమందరం చిలకరింపు బాప్తిసం తీసుకున్నాం, అది నడుస్తుందా, పని చేస్తుందా? చాలా మందికి డౌట్. అంతేనా? ఎంతమంది తీసుకున్నారు చిలకరింపు బాప్తిసం? ఎవరు తీసుకోలేదా? అందరూ ముచ్చుడు బాప్తిసం తీసుకురా, చిలకరింపు బాప్తిసం తీసుకోలేదా? కొంతమంది పెళ్ళిళ్ళు అప్పటికప్పుడు ఇస్తారు. ఇక పెళ్లి చేయాలంటే ఇస్తా అని చెప్పేసి తీసుకుపోయి చిలకరింపు ఇచ్చేసి పెళ్లి చేస్తారు. చిలకరింపు బాప్తిసము పని చేస్తుందా? ఏమా అది ఎందుకు వచ్చింది అసలు? అయితే ఫస్ట్ నుంచి కూడా యేసు ప్రభు నీటి బాప్తిసమే ఇచ్చాడు. ఆయన తీసుకున్నాడు, నీటి బాప్తిసమే తీసుకున్నాడు. శిష్యులందరూ కూడా నీళ్ళల్లోనే మునిగారు, అందరూ కూడా. హల్లెలూయా. మరి చిలకరింపు ఎలా వచ్చింది? చిలకరింపు ఎలా వచ్చింది అంటే చెప్తా వినండి. చరిత్రలో ఏం జరిగిందంటే ఆ మధ్యలో భయంకరమైన ఒక అంటువ్యాధి వచ్చింది. ఏ వ్యాధి? మనకు వచ్చిందే కరోనా లాంటి వ్యాధి వచ్చింది మధ్యలో. అంటే కొన్ని శతాబ్దాలు, మన 1వ శతాబ్దం తర్వాత 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం మధ్యకాలంలో కొంతమంది ఈ విధంగా కొన్ని అంటువ్యాధుల చేత బాధపడుతున్నారు. వారిని మరి దేవుని రోజుల్లో నడిపించాలి. వాళ్ళు చనిపోతే వాళ్ళు మారుమనసు పొందుకుంటున్నారు. అంటే యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటున్నారు, హృదయం విశ్వసిస్తున్నారు. కానీ సమాజంలో సాక్ష్యం ఇవ్వాలంటే, నీళ్ళలో మునగాలంటే నీళ్ళన్నీ ఏమవుతాయి? కలుషితం అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు అవే నీళ్లు వాడితే మిగతా అందరికీ అదే రోగం వస్తుంది. కాబట్టి అలాంటి రోగస్తులుగా ఉన్నవారికి, క్వారంటైన్లో ఉన్నవారికి, లేదా ఐసోలేషన్లో ఉన్నవారికి, అలా భయంకరమైన వ్యాధితో, అంటు వ్యాధితో బాధపడుతున్న వారికి ఏం చేశారంటే, సరే మీరు బహిరంగంగా మీరు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడ్డారు కదా, కాబట్టి గుంపుగా వచ్చేసేయండి, అందరు గుంపులుగా వచ్చేసేయండి, దూరం నిలబడండి. మిమ్మల్ని తీసుకుపోయి ఏ బావిలో ముంచినా బావి కలుషితం అవుతుంది, ఏ చెరువులో ముంచినా చెరువు కలుషితం అవుతుంది, ఏ హౌస్లో ముంచినా హౌస్ కలుషితం అవుతుంది. కాబట్టి నేనేం చేస్తా మీకు అంటే, ఆ హౌస్లో నీళ్ళే, లేదా బావిలో నీళ్ళే, ఆ చెరువులో నీళ్ళే తీసుకొని ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. ప్రభువా, వీళ్ళను బావిలో దించలేము, వీళ్ళను హౌస్లో దించలేము, వీళ్ళను చెరువులో దించలేము. కాబట్టి వీళ్ళకు బాప్తిసం కావాలి. వీళ్ళు యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటున్నాడు, కానీ నీళ్ళలో బాప్తిసం తీసుకోవడానికి వీళ్ళు వాళ్ళ శరీరము, వాళ్ళకున్న రోగము, ఆ పరిసరాలు, ఆ పరిస్థితులు అనుకూలించట్లేదు ప్రభువా. కాబట్టి వీళ్ళకు నీళ్ళతో నేనేం చేస్తున్నా? చిలకరిస్తున్నా అని చెప్పి ఆనాటి సేవకులు ఏం చేశారు? నీళ్లు తీసుకొని చిలకరించి వాళ్ళకి బాప్తిసం ఇచ్చేశారు. హల్లెలూయా. అలాగే రొట్టె ద్రాక్షరసం దూరం పెట్టేశారు. ఆ రొట్టె ద్రాక్షరసం తాగి వాళ్ళు అలా జీవించారు. చచ్చిపోయిన వాళ్ళకి సమాధి అయిపోయింది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, చిలకరించి బాప్తిసం ఎవరు తీసుకోవాలి? రోగస్తులు తీసుకోవాలి, క్వారంటైన్లో వాళ్ళు తీసుకోవాలి, అంటు వ్యాధుల వాళ్ళు తీసుకోవాలి. అర్థమైందా? మనం మంచిగా ఉన్నాం కదా, మాయరోగం ఏం లేదు కదా, ఏమైనా ఉందా మాయరోగం? కాబట్టి మనం బాప్తిసము మంచి బాప్తిసమే. ఏ బాప్తిసము?
ముంచుడు బాప్తిసమే తీసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బాప్తిసం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తర్వాత అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మాత్రం 7 ప్రశ్నలకు మాత్రం నేను సమాధానము ఇచ్చాను. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, రేపే యేసు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటిది? బాప్తిసం తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నా, తీసుకున్న వాళ్ళతో కాదు. వీళ్ళు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు, రేపపాట్లో ఎత్తబడతారు. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని వాళ్ళ సంగతి ఏంటిది? నీ సంగతి ఏంటిది? ఎత్తబడతావా? విడవబడతావు. విడవబడితే పరిస్థితి ఏంటిది? అర్థమైందా? 666 ముద్ర చెప్పాలి. ఏ ముద్ర? ఇప్పుడు తయారైతుంది ఆల్రెడీ కొన్ని దేశాలలో ఇన్నర్గా తయారు చేశారు, చిప్పు పెట్టేస్తున్నారు. 666 ముద్ర వేసేస్తారు సంఘానికి. హల్లెలూయా. వాళ్ళు ఎవరైతే ముద్ర వేసుకుంటారో వాళ్ళకే రాషను, వాళ్ళకే పింఛను, వాళ్ళకే ఇల్లు, వాళ్ళకే అన్ని సరుకులు ఏడికొచ్చినా సరే. 666 ముద్ర వేసుకోకపోతే నీకు ఇయ్యరు. ఎట్లా బతుకుతావు? హల్లెలూయా. 7 ఏళ్ళు భయంకరమైన శ్రమ, అది అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుంది. ఆ భయంకరమైన పరిపాలనలో నువ్వు బతకడం కష్టం. హల్లెలూయా. ఆ భయంకరమైన కీడులో అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఏడుస్తావు, కానీ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆ 7 ఏళ్ల శ్రమలో ఉండాల్సిన పని లేదు. 7 ఏళ్ళలో విందులో ఉంటావు కానీ 7 ఏళ్ల శ్రమలో ఉండవు. హల్లెలూయా. చెప్పడం గట్టిగా దేవుడు నామమున మహిమ గాక. కాబట్టి ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో, నేను త్వరలో బాప్తిసం తీసుకుంటా, నేను కూడా దేవుని బిడ్డగా మార్చబడతా, నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి, నా పైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ముద్ర పడాలి, కానీ 666 ముద్ర నా మీద పడొద్దు. హల్లెలూయా. నీకు ఏ ముద్ర పడాలి? పరిశుద్ధాత్మ దేవుడు వేసే ముద్ర కావాలా? 666 ముద్ర కావాలా? ఏ ముద్ర కావాలి? పరిశుద్ధాత్మ వరం కావాలి. ఆ ముద్ర కావాలంటే నువ్వు నమ్మి మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకుంటేనే ఆ ముద్ర నీ మీద ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే కుదురుతాడు సాతాను గాడు వచ్చి. ఏ ముద్ర? 666. దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను నేను తర్వాత. 666 ముద్ర వేస్తాడు సాతాను గాడు. హల్లెలూయా. ఏ ముద్ర కావాలి? పరిశుద్ధాత్మ ముద్ర కావాలా? 666 ముద్ర కావాలా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోండి. బాప్తిసం తీసుకోమని మీ భర్తకు చెప్పండి, నీ పిల్లలకు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఏ విధంగా కుటుంబంగా ఉన్నావో, ఎస్, రేపు పొద్దున దేవుడు వచ్చినప్పుడు కుటుంబంగా ఎత్తబడతావు. నోవా కుటుంబం ఎత్తబడినట్టుగా, నోవా కుటుంబం రక్షించబడినట్టుగా నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. లేకపోతే లోతు కుటుంబాన్ని లాగా అయిపోతుంది. హల్లెలూయా. భర్త పిల్లలు పోయిరు, భార్య మిగిలిపోయింది. హల్లెలూయా. అందుకే యేసులో చెప్పాడు, నా రాకడలో ఒకరు ఎత్తబడతారు, భర్త ఎత్తబడతాడు, లేదా భార్య ఎత్తబడుతుంది, పిల్లలు విడవబడతారు, పిల్లలు ఎత్తబడతారు, భర్త భార్య వదిలిపెట్టబడతారు. హల్లెలూయా. ఎత్తబడే గుంపులు ఉంటావా? విడవబడే గుంపులు ఉంటావా? నిర్ణయం తీసుకో. ఈ రాత్రిగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మరీ నీకున్న డౌట్లన్నీ దేవుడు క్లియర్ చేస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే రేపు నీది కాదు. హల్లెలూయా. బ్రతుకు మీద ఎప్పుడు మనకు గ్యారంటీ లేదు. మనం ఆల్రెడీ రెడీగా ఉంటే నో ప్రాబ్లం. హల్లెలూయా. అయినా దేవుడు కీడు రానివ్వకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి బాప్తిసం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాని తర్వాత పర్సనల్గా అడగండి, మీకు కావాల్సిన డేటా ఇస్తాను. కాబట్టి ఈరోజు బాప్తిసం గురించి ఒక నిర్ణయానికి వచ్చానని నమ్ముతున్నాను. కాబట్టి ఎవరు కూడా బాప్తిసం లేకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకోవాలి. బస్సులో ఎక్కిన వాళ్ళందరూ టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. హల్లెలూయా. టికెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో, బాప్తిసం లేకుండా నువ్వు సంఘంలో జీవిస్తే అంతే ప్రమాదము. వాడికి 100 రూపాయలు, 500 రూపాయలు, 6 నెలలో 3 నెలలో జైలు శిక్ష భరించి నువ్వు బయటకు వస్తావు. కానీ ఇక్కడ నువ్వు ఫైన్ కట్టినా లాభం లేదు, పెనాల్టీ కట్టినా లాభం లేదు, నువ్వు మళ్ళీ బయటికి రావు. హల్లెలూయా. నేర్చుకో, ఈరోజే నిర్ణయం తీసుకో, ఇంటి వాళ్ళతో మాట్లాడు. ప్రతి ఒక్కరు బాప్తిజం కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇది బాప్తిజం గురించిన పూర్తి డేటా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, బాప్తిసం గురించిన ఒక పూర్తి డేటా తండ్రి నీ బిడ్డలకు ఇచ్చావు. అసలు బాప్తిసం అంటే ఏంటిది? బాప్తిసంలో ఎన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి? ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభువు ఎటువంటి బాప్తిసం తీసుకున్నాడు? ఆయన నీటి బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటిది? ఈ రోజుల్లో మేము ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? మా జీవ గ్రంథంలో మా పేరు బాప్తిసం తీసుకోకపోతే రాయబడదా? మేము యేసు ప్రభువు వస్తే విడవబడతామా? బాప్తిసం తీసుకుంటే ఎత్తబడతామా? బాప్తిసం తీసుకుంటే మాకు 666 ముద్ర మా మీద పడదా? ఎస్, ఇలాంటి
సందేహాలన్నీ ప్రభా నువ్వు నివృత్తి పరచుకుంటూ నీకు వదనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. ఈ వాక్యము తండ్రి వ్యర్థముగా పోవడానికి వీల్లేదు నాయన. ఈ వాక్యము వేస్ట్గా పోవడానికి వీల్లేదు నాయన. ఖచ్చితంగా 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 కార్యాలు జరగాలి ప్రభా. ఖచ్చితంగా ప్రభా నీ బిడ్డలో మార్పు రావాలి. బాప్తిజం తీసుకోవడానికి అనేకులు ముందుకు వచ్చి నీ పరలోక రాజ్యంలో వారసులుగా మార్చబడాలి తండ్రి. ఆ విధమైన గొప్ప కార్యము మీరు ఈ 3 సంఘాల మధ్యలో జరిగిస్తారని నిశ్చయంగా నమ్ముతూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.